9వ వచనం 10వ వచనం కలిసి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మాట, మేము మీ ముఖం చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్ముని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందం నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలం. విశ్వాసంలో ఉన్న లోపం, విశ్వాసంలో ఉన్న లోపం. విశ్వాసంలో లోపం ఉంటుందా? విశ్వాసంలో ఉన్న లోపం, మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చినట్లుగా మేము దేవుణ్ణి రాత్రింబగళ్ళు ప్రార్థిస్తున్నాం. మేమేమని ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన నెరవేరుతుండగా, మీ విశ్వాసము సంపూర్తి అగుచుండగా మేము దేవునికి అత్యధికంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవునికి అత్యధికంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది పౌలు మాట్లాడుతున్న మాట. సరే, విశ్వాసంలో లోపం అంటే ఎలాగుంటుంది? అది అవిశ్వాసమా, అల్ప విశ్వాసమా, కపటమైన విశ్వాసమా, అశుద్ధమైన విశ్వాసమా? నిష్కపటమైన విశ్వాసం అని ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ కపటమైన విశ్వాసం. శుద్ధమైన విశ్వాసం అని ఉంటుంది, అశుద్ధమైన విశ్వాసం. పవిత్రమైన విశ్వాసం అని ఉంటుంది, అపవిత్రమైన విశ్వాసం. అశుద్ధమైన విశ్వాసం, అక్రమమైన విశ్వాసం, స్వార్థపూరితమైన విశ్వాసం. పౌలు అంటున్నాడు, మీ విశ్వాసంలో ఉన్న లోపం ఏంటి? ఆ లోపం, విశ్వాసంలో లోపం ఎలా కనపడుతుంది? నా మాట అర్థమవుతుందా? విశ్వాసంలో లోపం అంటే మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మా యొద్దకు వచ్చెను అని అంటాడు. ప్లస్ ఈ పైన ఈ 2 అధ్యాయాల్లో కూడా మీ విశ్వాసం 4 వచ్చిన చూడండి, 2-4 వచ్చిన 3వ అధ్యాయం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును. 5, మీ విశ్వాసం తెలుసుకొనవలెనని అతని పంపితిని. 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, 2-3. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. తర్వాత 7-8 వచనాలు లాస్ట్ లైన్ చూడండి. దేవుని ఎడల ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను. 1వ అధ్యాయం 7-8 వచనాల్లో లాస్ట్ లైన్, మీ విశ్వాసము వెల్లడాయెను. ఈ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీ విశ్వాసములో లోపము అంటున్నాడు. ఏంటది? తక్కువ విశ్వాసమా, లేకపోతే విశ్వసించవలసిన రీతిలో విశ్వసించకుండా తప్పుగా విశ్వసిస్తున్నారా? దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏంటి ఆ విశ్వాసంలో లోపం అని అంటే, ఈ అధ్యాయాన్ని బట్టి మనం గమనించి చూస్తే విశ్వాసంలో లోపము ప్రేమహీనత. ఏంటది? అందుకే లాస్ట్ వచనంలో చూడండి, 12-13 వచనాలు. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగాక. మీరు ప్రేమలో వర్ధిల్లాలి. గలతీ పత్రికలో అనుకుంటూ ఒక మాట ఉంటుంది చూడండి, విశ్వాసము ప్రేమపూరితమైనదై ఉండాలి, ప్రేమతో నింపబడినదై ఉండాలి. ఒకవేళ విశ్వాసములో ప్రేమ లేకపోతే
అది శుద్ధమైన విశ్వాసం కాదు. 5వ అధ్యాయం, గలతీ 5:6, 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసం. ఫెయిత్ విచ్ వర్కత్ బై లవ్. ప్రేమ మూలముగా, ప్రేమ కారణం చేత, ప్రేమ వలన విశ్వాసం అధికమవ్వాలి. ప్రేమ వలన విశ్వాసం నడవాలి. దేవుని మీద మనం విశ్వసించినప్పుడు, మనం సాధారణంగా మన అక్కరలో, మన అవసరత కోసం విశ్వసించినప్పుడు ఈ ఎమోషన్స్ ఇవే ఉండవు మనకి. ప్రేమించటం, ఆయనకి ఇష్టమైంది తెలుసుకోవడం, ఆయనకి కష్టమైంది విడిచిపెట్టడం, ఇవేం తెలీదు. మొదట మన అవసరం తీరిపోవాలి, మన అక్కర తీరిపోవాలి. ఫస్ట్ మన అక్కర తీరిపోయిన తర్వాత ఇంకేమైనా అప్పుడేమైనా ఆలోచిస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము ప్రేమపూరితమైనదై ఉండాలి. మీ విశ్వాసము ప్రేమ వలన కార్యసాధకం అవ్వాలి. ప్రేమ క్రియ చేసేదే విశ్వాసము. ప్రేమ వలన కలిగే విశ్వాసం అది పరిశుద్ధమైనది. ఫస్ట్ దేవుని మీద ప్రేమ కావాలి, దేవుని యందు ప్రేమ కావాలి, దేవుని మీద ప్రేమ కావాలి. ఆ ప్రేమ విశ్వాసం తీసుకొస్తుంది, అది శుద్ధమైనది. అలా కాకుండా మన అక్కర తీరడానికో, మన అవసరత తీరడానికో, దేవా నువ్వు ఖచ్చితంగా చేయగలవయ్యా, చేస్తావయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నేను నమ్ముతానయ్యా, నేను విశ్వసిస్తానయ్యా అని అంటే ఆ విశ్వాసానికి పునాదులు ఉండవు. మన విశ్వాసానికి పునాది ప్రేమ అయి ఉండాలి. మన విశ్వాసానికి పునాది ఏమై ఉండాలి? ప్రేమ అయి ఉండాలి. మన విశ్వాసానికి ప్రేమ పునాదిగా ఉండకపోతే అది జారిపోతుంది, అది బలహీనమైపోతుంది, అది విడిపోతుంది, వేరైపోతుంది. అప్పుడు విశ్వాసం ఉండదు, ఇంకా విశ్వాసం నిలబడదు ఇక. అదే పౌలు అంటున్నాడు 3వ అధ్యాయంలో, తెస్సలోనికీ 3వ అధ్యాయంలో, మేము ఎలాగున ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో మీరు కూడా ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. ఇప్పుడు మనం విశ్వసించడానికి చాలా విశ్వసిస్తాం కదా, దేవుని కార్యాల కోసమో, దేవుని రాజ్యం కోసమో, దేవుని రాకడ కోసమో, దేవుని వాక్యం కోసం విశ్వాసం చాలా మట్టుకుంటుంది మనలో. ఓ రకంగా ఓ మోస్తరు ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. కానీ నమ్ముతాం, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు గొప్పవాడు, మంచివాడు, నమ్మదగినవాడు అని నమ్ముతాం. మరి ప్రేమ దేవుని మీద ప్రేమ, ఆ మాట మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాగంటే, నేను ప్రేమలో ఎంత వర్ధిల్లుతున్నాను, నేను ప్రేమలో ఎంత వర్ధిల్లుతున్నాను. ప్రేమ నా క్రియలను, నా మనస్తత్వాన్ని, ప్రేమ నా ఆలోచనలను, నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది. మనం పొందే ప్రేమ కాదు నేను మాట్లాడేది, మనం చూపించాల్సిన ప్రేమ, మనం జీవించాల్సిన ప్రేమ. నా మాట అర్థమవుతుందా? స్తోత్రం. మనం పొందే ప్రేమ అంటే ఇక దానికి అవధులే లేవు. ఎందుకంటే ఆయన అనుదినం ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రతిరోజు క్రొత్తగా పుడుతూనే ఉంటుంది ఆయనకి ప్రేమ. మరి మనం ఎలా ఫలింపజేస్తున్నాం ఆ ప్రేమని? మనం అనుభవిస్తున్నాం, మనం రుచి చూస్తున్నాం, మనం ఆ ప్రేమని బాగా ఆస్వాదిస్తున్నాం, నింపుకుంటున్నాం, మంచిదే. ప్రతిరోజు క్రొత్త ప్రేమ, క్రొత్తంగా మనం నూతనంగా నింపుకుంటున్నాం, మంచిదే. మరి మనము ప్రేమను ఎలా ప్రతిఫలింపజేస్తున్నాం? మన క్రియలైతేనేమి, మన మనుషులతో ప్రవర్తించే విధానం అయితేనేమి, మన కుటుంబంలోని వారితోనైతేనేమి, మన సంఘం మధ్యలో వారితోనైతేనేమి, లేదా మన మాటలలోనైతేనేమి, మన పనులలోనైతేనేమి, మనము ప్రేమలో, మన ఆలోచనలలోనైతేనేమి, మనము దేవుని మీద ప్రేమలో ఎంత వర్ధిల్లుతున్నాం?
నా మాట అర్థమవుతుందా? ఆ ప్రేమలో ఎంతైతే వర్ధిల్లుతావో విశ్వాసంలో కూడా అంత వర్ధిల్లుతాం. ఈ ప్రేమలో వర్ధిల్లకుండా విశ్వాసంలో అది సాధ్యపడదు. ప్రేమ తీసుకొస్తుంది విశ్వాసం. ప్రేమ లేకుండా విశ్వాసం పుట్టదు. ఏదో మన అవసరం తీర్చుకోవడానికి స్వార్థపూరితమైన విశ్వాసం నిండుకోవచ్చు మన హృదయంలో, కానీ అది నిలబడదు. అది ఆఖరి తీరినంత వరకే నిలబడుతుంది, ఇంకా దాని తర్వాత ఎగిరిపోతుంది. మీ విశ్వాసంలో ఒక లోపం ఉండింది. ఆ లోపాన్ని మీరు సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఏంటి ఆ లోపం అంటే ప్రేమ తక్కువైంది, ప్రేమ లేదు, ప్రేమ కొరవడింది. మీరు దాన్ని నింపుకోవాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన విశ్వాసం కూడా ప్రేమపూరితమైనదై ఉండాలి. మన విశ్వాసం ప్రేమపూరితమైనది అవ్వాలి. ప్రభుని అడుగుదాం, ప్రభువా నా విశ్వాసము ప్రేమలో నుండి జనించాలి. నాకు అలా అంతటి ప్రేమ విశ్వాసం ఒక 100% ఉంటే ప్రేమ కూడా ఖచ్చితంగా 100%. ఎందుకనంటే ఈ ప్రేమలో నుండి వచ్చిందే ఈ విశ్వాసం, ప్రేమలో నుండి వచ్చిందే. సో రెండు ఒకటిగానే ఉండాలి. విశ్వాసం ఒక 5 అంతలు తగ్గినా పర్లేదు, కానీ ప్రేమ మాత్రం తగ్గకూడదు. ఎందుకంటే ఈ ప్రేమలో నుండి పుట్టాలి విశ్వాసం. సో ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నా జీవితంలో, నా ఆత్మలో, నా హృదయంలో, నా జీవితం అంతటిలో నా నిలువెల్ల పరిశీలన చేయగా ప్రేమ నిండుకోవాలి నాలో. నేను ప్రేమలో వర్ధిల్లాలి. నేను ప్రేమలో, దేవుని ప్రేమ మనలో నిండుగా వర్ధిల్లాలని కోరుకుంటాం, కానీ మన ప్రేమ వర్ధిల్లాలని అంత ఆలోచన రాదు. విశ్వాసంలో వర్ధిల్లుతాం. దేవుని ప్రేమ మనలో చాలా బాగా వర్ధిల్లాలని కోరుకుంటే రైటే, తప్పులేదు, స్వార్థం లేదు. ఎందుకంటే ఆ ప్రేమ అంతా మనదే, మన సొత్తు, అది మన స్వాస్థ్యం, అది ఆశించవచ్చు. అలాగనే మన నుండి కూడా ఆశించడం, ఈరోజు కొంచెం ఎక్కువ ప్రేమిస్తే బాగుంటుందన్న అనుకోడా దేవుడు కూడా. సో మనం ప్రేమలో వర్ధిల్లాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రేమ కనపడాలి. అదే మొదటి అధ్యాయాలు అంటాడు, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మనం ప్రతి అడుగున మన మాటల్లో, ప్రార్థనలో, పాటలు అన్నింటిలో కూడా యథార్థమైన ప్రేమ కనపడాలి. ప్రభు నన్ను అంత ప్రేమతో నింపు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.